హనుమంతుడి ఆలయాలలో స్వామికి సింధూరం అలంకరించడం, భక్తులు దానినే బొట్టుగా పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకము ఉంది. ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరం అర్పించడం వెనుక చిన్న కథ ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరికి వెళ్ళలేదట. కాసేపు అమ్మవారిని గమనించాడట. ఆ సమయంలో ఆమె పాపిట్లో సింధూరాన్ని చూశాడట. ఆ తరువాత సీతాదేవి చెంతకు వెళ్ళినప్పుడు సింధూర ధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడంట. అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని, స్వామి దీర్ఘాయుష్యు కోసం తాను ధరిస్తున్నానని వివరించిందంట. కాస్త సింధూరం ధరించినందుకే దీర్ఘాయుషు వస్తే తాను కనుక శరీరం అంతా రాసుకుంటే శ్రీరాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడట హనుమంతుడు. అప్పుడు తాను ఒళ్లంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలు పెట్టాడట. ఈ భక్తిని చూసి శ్రీరాముడు ఎంతో ఆనందపడి, నా భక్తులంతా నిన్ను సింధూరంతోనే పూజిస్తారు అని వరమిచ్చారని చెప్తూ ఉంటారు.